అన్నప్పుడు నువ్వు కనీసం మాట కూడా మాట్లాడలేవు. మరి ఇలా మీరు ఆనాడు అదేసుకుంటే ఉరన్నప్పుడే అప్పుడు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఎంత కష్టమైన రైతుల దగ్గర మేము కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు వరి కొనుగోలులో ఎక్కడ ఇబ్బంది కలగకుండా వెంటనే డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్, ఒక పక్క మీరు తప్పులు చేసి ఇవాళ ఈ స్థితికి కారణం మీరు కాదా? మీరు ఉన్నప్పుడు 3-4 సంవత్సరాల వరి ధాన్యాన్ని రైస్ మిల్లుల దగ్గర ఉంచడం ద్వారా రైస్ మిల్లర్లు ఇలా గోడాములలో ఖాళీ లేదనడం ద్వారా కొంత ఆలస్యమైంది తప్ప వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షిస్తూనే ఎక్కడన్నా ఉదాహరణకు నీకు జ్ఞానం ఉండాలా, నీకు బుద్ధి ఉండాలా, నీ సొంత గ్రామంలోనే చుట్టుపక్కల రైస్ మిల్లుల దగ్గర గోదాములు లేవంటే నీ గ్రామంలో ఉన్నటువంటి ఆగిపోయిన రైస్ మిల్లకు సంబంధించిన గోడాములు తీసుకొని ఎప్పటికప్పుడు అందులో కూడా మేము స్టోరేజ్ చేస్తున్న విధానం నీకు కనిపించకపోతే నిన్ను ఏమని మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ప్రశాంత్ రెడ్డి, నువ్వు ఆలోచన చేసుకో. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లితే గత 10 సంవత్సరాలు నువ్వు చేసిన తప్పులు ప్రజలను నువ్వే గుర్తు చేసుకున్నాడు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కొంత ఇబ్బంది అయిందేమో కానీ ఈ ప్రభుత్వం కొనుగోలు చేయనని ఎప్పుడు చెప్పలేదు. చివరి గింజ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వరి చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొనుగోలు చేస్తుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ పగటి వేషాల్లాగా వస్తున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రైతులకు అన్ని రకాల లాభాలు చేయాలని చూస్తుండో వాటన్నింటినీ మీకు అందే విధంగా చూస్తాం. వరి కొనుగోలు కేంద్రాల్లో దయచేసి ఇక్కడ ఈ బాలుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులకు చెప్తున్నాం, ఎక్కడన్నా మీకు రైతు కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు అవుతుంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఆ మండలంలో ఉన్న మా కాంగ్రెస్ నాయకులు కానీ మేము కానీ మా ఫోన్ నెంబర్లు మీ అందరి దగ్గర ఉన్నాయి. ఫోన్ చేసి చెప్తే గత నెల రోజులుగా మేము అదే పని మీద ఉన్నాం. ఇంకా వారం రోజులు కూడా అదే పని మీద ఉండి పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు కానీ, మా ముఖ్య నాయకులు, మండలంలో ఉన్న ముఖ్య నాయకులు కానీ, సర్పంచులకు కానీ మీరు ఒక సెంటర్లో ఇబ్బంది ఉన్నదని చెప్తే మేము అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి ఆ సమన్వయపరిచే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, రైతుల శ్రేయోభిలాషులుగా మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం.